హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్లా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే అట్ ద కిచెన్, వంటగది వద్ద. వంటగదికి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీ కుక్ ఫుడ్ ఇన్ ద కిచెన్ అంటే దీని అర్థం వంటగదిలో వంట చేస్తాము. పొద్దుట కాఫీ టీలు త్రాగడం అలవాటు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఏ హ్యాబిట్ టు టేక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్. హ్యాబిట్ అంటే అలవాటు, ఎయిదర్ అంటే ఏదో ఒకటి అని. కాఫీ డికాషన్ని వడపోస్తాము. వీ ఫిల్టర్ కాఫీ డికాషన్. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ముందుగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ వినడం ద్వారా మనం నేర్చుకోలేము. సో ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఫోర్త్ వన్, రొట్టెను చిన్న ముక్కలుగా కోస్తాము. వీ కట్ ద బ్రెడ్ ఇంటూ స్మాల్ స్లైసెస్ అంటే చిన్న ముక్కలని. గోధుమ రొట్టెను తయారు చేయడానికి గోధుమ పిండిని నీటితో కలిపి పిసకాలి. వీట్ ఫ్లోర్ షుడ్ బి మిక్స్డ్ విత్ వాటర్ అండ్ నీడెడ్ టు ప్రిపేర్ చపాతీస్. ఓన్లీ సెంటెన్సెస్ కాకుండా మనం వర్డ్స్ మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. ఫ్లోర్ అంటే పిండి అని, నెక్స్ట్ నీడెడ్ అంటే పిసకడం. పిండిలో పురుగులుంటే జల్లించాలి. వీ హ్యావ్ టు సిఫ్ట్ అంటే జల్లించడం. ద ఫ్లోర్ టు రిమూవ్ వార్మ్స్. పురుగులు అంటే వార్మ్స్ అని. పండ్లను తొక్కలు తీసి తినాలి. టేక్ ఫ్రూట్స్ ఆఫ్టర్ పీలింగ్ ఇట్. పీల్ అంటే తొక్క. నిమ్మకాయను పిండాలి. స్క్వీజ్ ద లెమన్. స్క్వీజ్ అంటే పిండడం. కారపొడిని చల్లాలి. స్ప్రింకిల్ చిల్లీ పౌడర్. స్ప్రింకిల్ అంటే చల్లడం. రొట్టెను పాలల్లో ముంచి తినాలి. ఈట్ బ్రెడ్ ఆఫ్టర్ డిప్పింగ్ ఇట్ ఇన్ మిల్క్. డిప్పింగ్ అంటే ముంచడం. నాకు వంకాయ కూర చాలా ఇష్టం. ఐ లైక్ బ్రింజల్ కర్రీ వెరీ మచ్. కర్రీ అంటే కూర. బెండకాయలు నీకు ఇష్టమేనా? డూ యూ లైక్ లేడీస్ ఫింగర్? మనం హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ యూస్ చేయాలి. మనం సోరకాయ కానీ పొట్లకాయ కానీ రోగులకు మంచిది. బాటిల్ గార్డ్ ఆర్ స్నేక్ గార్డ్ ఈజ్ గుడ్ ఫర్ ద పేషెంట్స్. సోరకాయని మనం బాటిల్ గార్డ్ అంటాం, అలాగే పొట్లకాయ అంటే స్నేక్ గార్డ్. బీరకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ రెడ్ గార్డ్ లేదా యాంగులర్ గార్డ్ అంటే బీరకాయ అని అర్థం. నెక్స్ట్ ఈజ్ వెరీ టేస్టీ అంటే రుచిగా ఉంటుందని. కూరలలో కొత్తిమీర వేస్తారు. ఇన్ కర్రీస్ వీ మిక్స్ కొరియాండర్ లీవ్స్. కొరియాండర్ అంటే కొత్తిమీర. ఈరోజు అల్పాహారం ఏమి తీసుకున్నావు? వాట్స్ యువర్ బ్రేక్ఫాస్ట్ టుడే? చిక్కుడులో పోషక విలువలున్నాయి. బీన్స్ ఆర్ న్యూట్రిషియస్. మినపపప్పుతో ఇడ్లీలు చేస్తారు. ఇడ్లీస్ ఆర్ ప్రిపేర్డ్ విత్ బ్లాక్ గ్రామ్. మినపప్పు అంటే బ్లాక్ గ్రామ్. ఈరోజు పచ్చడి ఏం చేశారు? వాట్ చట్నీ హ్యావ్ యూ ప్రిపేర్డ్ టుడే? భోజనంలో పెరుగు వాడడం మంచిది. యూజింగ్ కర్డ్ ఇన్ ద మీల్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. కొంతమంది వెల్లుల్లి వాడతారు, కొంతమందికి ఇష్టం ఉండదు. సమ్ యూజ్ గార్లిక్. గార్లిక్ అంటే వెల్లుల్లి. సమ్ డోంట్ లైక్ ఇట్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనడానికి సమ్ డోంట్ లైక్ ఇట్. రోజుకి 7 లేక 8 లీటర్ నీరు తాగాలి. వీ హ్యావ్ టు డ్రింక్ 7 or 8 liters of water a day. మర బియ్యం కంటే దంపుడు బియ్యం ఆరోగ్యకరం. హ్యాండ్ పౌండెడ్ రైస్ ఈజ్ బెటర్ ఫర్ హెల్త్ దెన్ మిల్లెడ్ రైస్. మిల్లెడ్ రైస్ అంటే మర బియ్యం. నెక్స్ట్ దంపుడు బియ్యం అంటే హ్యాండ్ పౌండెడ్. పండ్లను తీసుకోవడం ఆరోగ్యకరం. వీ హ్యావ్ టు టేక్ ఫ్రూట్స్ ఫర్ అవర్ హెల్త్. రోజుకొక యాపిల్ తింటే డాక్టరు మన వద్దకు రాడు. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. క్యారెట్ల కూర కానీ దాని రసం కానీ ఆరోగ్యానికి మంచిది. క్యారెట్స్ హ్యాజ్ ఎ కర్రీ ఆర్ హ్యాజ్ ఎ జ్యూస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. బొప్పాయ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. పప్పాయ ఇంక్రీజెస్ బ్లడ్. వేపుడు వస్తువులు తినకూడదు, అజీర్ణం చేస్తుంది. ఫ్రైడ్ థింగ్స్ షుడ్ నాట్ బీ ఈటెన్. ఇండైజెషన్ ఈజ్ ద రిజల్ట్. ఫ్రైడ్ అంటే వేపినవి అని, థింగ్స్ అంటే ఏవైనా వస్తువులు. అతిగా తింటే అనారోగ్యం కలుగుతుంది. ఓవర్ ఈటింగ్ ఈజ్ అన్హెల్తీ. ఓవర్ ఈటింగ్ అంటే అతిగా తినడం. ఎంత మజ్జిగ తాగితే అంత మంచిది. ద మోర్ బటర్ మిల్క్ యూ డ్రింక్ ద బెటర్. బటర్ మిల్క్ అంటే మజ్జిగ. ఒకేసారి ఎక్కువగా తినకూడదు, తక్కువగా ఎక్కువసార్లు తినాలి. డోంట్ ఓవర్ ఈట్ అట్ వన్ టైమ్, ఈట్ లెస్ మెనీ టైమ్స్. నూనె పదాల్ని ఎక్కువగా తినకూడదు. ఆయిలీ సబ్స్టెన్సెస్ షుడ్ నాట్ బీ టేకెన్ ఆఫ్టన్. ఆఫ్టన్ అంటే తరచుగాని. సబ్స్టాన్సెస్ అంటే పదార్థాలు.
ఉడికించిన కూరల్ని తింటే ఆరోగ్యానికి మంచిది. ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. తక్కువ తిను, ఎక్కువ కాలం జీవించు. ఈట్ లెస్ అండ్ లివ్ లాంగ్. ఇవండి ఈరోజు సెంటెన్సెస్. వీటిని మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.